5-6 పచ్చిమిర్చిని తుంచి కడాయిలో వేసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పండు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 కట్టెల గోంగూర ఆకును తీసుకుని ఇప్పుడు 1 కప్పు నీళ్ళని పోసుకోండి. 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఉప్పు 1.5 స్పూన్ వరకు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోంగూరలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఎగరపెట్టుకోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టండి. క్లీన్ చేసుకున్న రొయ్యలు 1/2 కేజీ తీసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచి మూత పెట్టి పక్కన పెట్టిన గోంగూరని మెతుపుకోవాలి. ఇలా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత 1 కప్పు పల్లి ఆయిల్ పోసుకోండి. 1 రెమ్మ కరివేపాకును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోండి. 1 స్పూన్ వేయించిన ధనియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని మెత్తగా పొడి చేసుకుని వేసుకోండి. గోంగూరని ఇందులో వేసేయాలి. ఉడికించిన గోంగూర కాబట్టి 5 నిమిషాలు ఇలా నూనెలో మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోండి.